దేవుని వాక్యంలో వెళ్ళడానికి ఏంటి ఫస్ట్ టైం మరి ఎంకేసిఎఫ్లో మరి దేవుని వాక్యాన్ని మరి ధ్యానం చేయటానికి నేనైతే ప్రీచ్ చేయలేను, కానీ మనం ధ్యానం చేద్దాం. బికాజ్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. సో వీఆర్ హియర్. మరి దేవుని యొక్క మరి వాక్యాన్ని ప్రతిదినము మరి మనం పొందుకుంటూ బలపడాలని కోరుకుంటున్నాను. మరి వాక్యంలోనికి వెళ్ళటానికి ముందు ఒక చిన్న కోరస్ పాడతాను, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. దేవుడు నన్ను మరి బలపరచాలని, దేవుని యొక్క ఆత్మతో నింపాలని ఒక చిన్న కోరస్. ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలుపుకుందువు, ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలుపుకుందువు. యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా, యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా, సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వ్రేలు తాకించి చూడు, సందేహమేలా. మహాపరిశుద్ధ తండ్రి, ఎందాక తండ్రి నీ యొక్క వాక్యాన్ని, మీరు చేసిన త్యాగాన్ని మరిచి తండ్రి మేము జీవిస్తున్నాం నాయన. నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి, మీ వాక్యం చేత మమ్మల్ని గద్దించండి. ఈ వాక్యమే మా పాదములకు దీపమై ఉన్నది తండ్రి. ఈ దినము తండ్రి నీ సన్నిధిలో నిలబడి తండ్రి నీకు బోరగా ఉంటుండగా తండ్రి ఆయా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్యమును తండ్రి ప్రతి బిడ్డ అర్థం చేసుకొని ఆయా తండ్రి బలపడి నీ యొక్క వాక్యంలో జీవించేగా ముందుకెళ్ళటానికి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దినము 2 weeks బ్యాక్ బ్రదర్ నాతో చెప్పినప్పుడు, బ్రదర్ వాక్యం షేర్ చేసుకోవాలన్నప్పుడు దాని గురించి నేను ఆలోచిస్తుండగా దేవుని వాక్యం నాతో ప్రేరేపించబడింది. 2012లో దేవుడు నాతో ఒక వాక్యం ద్వారా మాట్లాడటం జరిగింది 2012లో. అది దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసి మరి దానిలో బలపడాలని ఎంతగానో ప్రయత్నం చేశాను. ఉద్యోగరీత్యా బిజినెస్ పట్ల కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయలేకపోయాను. తర్వాత లండన్ వచ్చిన తర్వాత దేవుడు ఎంతగానో ఆ యొక్క భావం మీద, మరి ఆ వాక్యం మీద ఇంకా ఎక్కువగా మాట్లాడటం దేవుడు చూపించాడు. ఎందుకంటే నేను చెప్పబోయే ఆ యొక్క టాపిక్ మరి ఈ కంట్రీకి వచ్చినాక ఇంకా నాకు బాగా అర్థమైంది. అది చాలాసార్లు నేను బైబిల్ స్టడీలో కూడా నేను షేర్ చేసుకోవటం జరిగింది. అయితే అది ఈ దినము ప్రతి ఒక్కరూ నేను మనవి చేసుకునేది ఏంటంటే, మీరు విన్న వాక్యాన్ని మీరు రాసుకొని, అంటే వచనాలు నేను చెప్పింది కాదు, బైబిల్ గ్రంథంలో నుంచి చెప్పిన మరి వచనాలని, ఏదైతే వాక్యాన్ని మనం తీసుకుంటాం రెఫరెన్స్ని తీసుకొని మీరు ఇంటికి వెళ్ళి దాన్ని పరిశోధించి దాని జ్ఞానం పొందుకోవాలని మనం చేస్తున్నాను. ఎందుకంటే నేను చెప్పింది కాదు, కానీ దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత రెఫరెన్స్లు తీసుకొని దాన్ని తిరిగి పరిశీలన చేసి దానిలో అర్థం చేసుకోగలిగితే, ఇఫ్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ, ఫుల్లీ అండర్స్టాండ్, మేబీ దేవుని యొక్క గ్లోరీ, దేవుని యొక్క కృప మనం పొందుకుంటామని నేను మనవి చేస్తున్నాను. అయితే ఇదేనేమో దేవుని యొక్క మనం ప్రేమ గురించి నేను మాట్లాడతలేదు, దేవుని యొక్క ప్రార్థన గురించి నేను మాట్లాడతలేదు,
దేవుని పలికిన సువార్తలు చేసిన త్యాగాన్ని గురించి మాట్లాడతలేదు, దేవుడి మరి సాల్వేషన్ గురించి నేను మాట్లాడతలేదు. కానీ మీ ముందుకి ఒక అద్భుతమైన గొప్ప సత్యాన్ని దేవుడు యేసుక్రీస్తు మనకు బైబిల్ గ్రంథంలో తీసుకొచ్చిన దేవుని యొక్క రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి మీతో పంచుకోవాలని దేవుడు నాకు మరి ప్రేరేపించినప్పుడు ఈ దినము నేను ఆ వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అయితే ఈ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మన క్రైస్తవులుగా మనం ఏదైతే క్రీస్తును మరి వెంబడిస్తున్న మనం క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం ఈ యొక్క దేవుని రాజ్యం గురించి బైబిల్ గ్రంథంలో మరి రాసినప్పుడు, దేవుని రాజ్యం అన్నప్పుడు దాని గురించి మనకు వచ్చిన ఆలోచన ఏంటి? దేవుని రాజ్యం అంటే మోస్ట్ ఆఫ్ ది నేను డిస్కస్ చేసినప్పుడు, నాకు వచ్చిన థాట్ వచ్చినప్పుడు డిస్కస్ చేసినప్పుడు, ఈవెన్ దుబాయ్లో కానీ లేదంటే ఇండియాలో కానీ మనం చనిపోయినప్పుడు వెళ్ళే పరలోకానికి వెళ్ళటాన్ని దేవుని యొక్క రాజ్యం అని మనం భావిస్తూ ఉంటాం. లేదంటే ఒక మినిస్ట్రీలో మనం జాయిన్ అవుతున్నప్పుడు మన దేవుని రాజ్యంలో ఉన్నాం అనుకుంటున్నాం. లేదంటే ఒక సంఘంలో వెళ్తున్నప్పుడు అది దేవుని రాజ్యంలో మనం వెళ్తున్నాం. లేదంటే బాప్తిసం పొందుకున్నప్పుడు అనుకుంటున్నాం. కానీ బైబిల్ గ్రంథంలో స్పష్టంగా దాని గురించి ఏం రాసున్నారో, మనం ఏం నేర్చుకోవాలో ఈ దినం మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే క్రైస్తవుగా నేను పుట్టింది క్రైస్తవుల కుటుంబంలో. చిన్నప్పటి నుంచి 5వ క్లాస్ నుంచి కూడా నేను సంఘంలో పరిచర్య చేసి మొదలెట్టినోడిని. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి ఒక బకెట్ పట్టుకొని బియ్యం అడుక్కొని తీసుకొచ్చి రావాలి. ఎవ్రీ సండే తీసుకొచ్చి సిఎస్ఐ చర్చ్లో జరుగుతుంది. ఇది తీసుకొస్తే ఆ పాట పాడతారు ఆ బియ్యం. తర్వాత సాంగ్స్, డ్రమ్స్ ప్లే చేస్తూ ఉండేవాడు. 5వ క్లాస్ నుంచి డ్రమ్స్ ప్లే చేసి, మీరు చెప్తున్నారు కదా డ్రమ్స్ అని, 5th క్లాస్ నుంచే నేను డ్రమ్స్ చర్చ్లో ప్లే చేస్తూ ఉండేవాడిని. అలాంటి క్రిస్టియన్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఈ యొక్క దేవుని రాజ్యం గురించి ఎక్కువ సువార్త మనం వినటం అంటే చాలా అరుదు. చాలామంది పాస్టర్లు చెప్తున్నారు, కానీ ఈ సబ్జెక్ట్ మీద ఎక్కువగా ధ్యానం చేయడం అనేది చాలా అరుదుగా మనం చూస్తున్నాం. అయితే బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుంది అంటే ఇంపార్టెంట్, దాని యొక్క వాల్యూ ఇంపార్టెంట్ అంటే ఈరోజు తెలుసుకుందాం. యేసు ప్రభు తన సువార్త మొదలుపెట్టినప్పుడు, ఆయన బాప్తిసం తీసుకొని సువార్త మొదలుపెట్టిన కాడి నుంచి 3.5 సంవత్సరాలు ఆయన ప్రీచ్ చేసిన మెసేజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మొత్తం చాప్టర్లన్నీ మీ యొక్క 4 సువార్తలు తీసుకోండి. మార్కు సువార్త, మత్తయి సువార్త, మరి లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలు మనం చూసినట్లయితే, యేసు ప్రభు యొక్క సువార్త మన ప్రయాణం మనం చూసినట్లయితే, ఆయన ప్రయాణం మొత్తం చూస్తే 3.5 సంవత్సరాలు ఆయన దేవుని రాజ్యం గురించే మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనం చనిపోయి పరలోకానికి వెళ్తే అదే మన దేవుని రాజ్యమా? లేదంటే ఎందుకు ఆయన యేసుప్రభు 3.5 సంవత్సరాలు అదే మాట మనతో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అనేది ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. అయితే మొట్టమొదటిగా 3 వచనాలు నేను తీసుకురావాలని, యేసుప్రభు పలికిన మాట, తన స్వహస్తాలతో తన మాటతో ఆ నోటి ద్వారా చెప్పిన వాక్యాన్ని మనం డిస్ప్లే చేద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనాన్ని. మార్కు సువార్త 1వ అధ్యాయం, ఓకే నేను చదువుతాను. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచుండెను. హీ స్టార్టెడ్ ద వర్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. ఆయన మొట్టమొదట బాప్తిసం తీసుకుని మరి ఆయన పరిచర్యలో మొదలుపెట్టినప్పుడు తన పలికిన మొట్టమొదటి మాట. రెండో మాట చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 43వ వచనాన్ని. యేసు ప్రభు దాని యొక్క ఇంపార్టెన్స్ నేను చెప్తున్నా. ఏంటి ఆ యొక్క కింగ్డమ్ ఆఫ్ గాడ్ యొక్క ఇంపార్టెన్స్ అంటే, యేసు ప్రభు పలికిన మాటలు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. 43, నేను ఇతర పట్టణాల్లోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను. యేసు ప్రభు చెబుతున్న మాట ఇది. నేను ఇంకా అనేకమైన పట్టణాల్లో దేవుని రాజ్య సువార్త నేను ప్రకటించవలెను. ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకానికి నేను పంపబడి తిని అని వారితో చెప్తున్నాడు. మూడో మాట, అపోస్తుల కార్యం యాక్ట్స్ 1:3.
ఇది చూస్తే ఈ 3.5 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే, దేవుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 డేస్ ఆయన శిష్యులతో ఉంటాడు యేసు ప్రభు. ఆ 40 డేస్ ఉన్నప్పుడు వాళ్ళతో ఏం డిస్కస్ చేశాడు అనేది ఈ మాట. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి కనబడుచు, ఎవరికి? శిష్యులకు కనబడుచు, దేవుని రాజ్య విషయములు గూర్చి బోధించుచు, అనేక ప్రమాణాలను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకునేను. 40 దినముల వరకు కనబడుచు, వాళ్ళకి 40 డేస్ వాళ్ళకి శిష్యులు కనబడి దేవుని యొక్క రాజ్య విషయముల గురించి ఆయన చర్చించాడు, బోధించాడు, వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏంటనేది. ఈ రోజున అది యేసు ప్రభు శిష్యులకి చెప్తున్నప్పుడు, దేవుణ్ణి యేసు ప్రభుని వెంబడించిన వారు శిష్యులు అయితే, మనం ఎవరిని వెంబడిస్తున్నాం? ఇదేనో యేసు ప్రభువునే. మనము దేవుని యొక్క శిష్యులు, దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క బిడ్డలం అన్న ఉన్నప్పుడు ఈ వాక్యం కూడా మనము దేవుడు యేసు ప్రభు మనతో చెప్తున్న మాటలు ఇవి. ఈ 3 వచనాలు యేసు ప్రభు, ఇంకా చాలా ఉన్నాయి, అంటే టైం లేక మళ్ళీ అన్ని చదవటం ఎందుకని, ఒక ఇంపార్టెంట్ 3. ఆయన 3.5 సంవత్సరాల్లో దేవుని యొక్క రాజ్యం గురించి చెప్పటం, చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా 40 రోజులు కనపడ్డాడు. 40 రోజులు ఒక్కరోజు చెప్పాడంటే ఓకే, 40 రోజులు దీని గురించి బోధించటం, దిస్ ఈజ్ ఇంపార్టెంట్, వీ నీడ్ టు అండర్స్టాండ్. అయితే అపోస్తలుడైన పౌలు దీని గురించి ఏం మాట్లాడాడు, ఆయన గురించి కూడా 3 వచనాలు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. అపోస్తలుల కార్యము 19వ అధ్యాయము 8వ వచనం. తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి, అతడు అంటే అపోస్తలుడైన పౌలు, ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, దేవుని రాజ్యం గురించి తర్కించుచు, ఒప్పించుచు, ఆయన వాళ్ళతో ఒప్పించి ధైర్యంగా దాని గురించి మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. అదేవిధంగా రెండోది 20వ వచనం, 20వ అధ్యాయము 25వ వచనం. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం 25వ వచనం. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, ఇదిగో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు నేను మీ మధ్యన చుంటిని, మీలో ఎవడో ఇక మీదట నా ముఖం చూడాలని చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను రాజ్యం గురించి మీకు చెప్తున్నానని ఆయన బోధిస్తున్నాడు. 3వ వచనం 28వ అధ్యాయము 30-31. పౌలు 2.5 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి, తన యొద్దకు వచ్చి వారందరికీ సన్మానించి, ఆకంఠం లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్య గూర్చి ప్రకటించుచు, ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన సంగతులు బోధించుతూ ఉండేను. ధైర్యముగా దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ ఉండేనంట అపోస్తలుడైన పౌలు. యేసు ప్రభు చూస్తే 3.5 సంవత్సరాలు బోధించాడు, చనిపోయిన తిరిగినప్పుడు లేదు కూడా అదే వాక్యాన్ని బోధించటం. అపోస్తలుడైన పౌలు ఎందుకు చూపిస్తున్నానంటే, ఫస్ట్ మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాను నేను, అది ఎంత ఇంపార్టెంట్ అనేది. తర్వాత వాక్య భాగంలోకి వెళ్ళినప్పుడు దాని గురించి మీరు అర్థం చేసుకుంటారని. ఈ దినము దేవుని యొక్క రాజ్యం గురించి క్లుప్తంగా చెప్పడానికి నేను ప్రిపేర్ అవ్వలేదు. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకునేలా వాక్యాన్ని నేను ప్రిపేర్ అయ్యాను. నేను దాని గురించి క్లుప్తంగా చెప్పాలంటే కొన్ని వారాలు కాదు కదా, కొన్ని సంవత్సరాలుగా పడుతుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథం అంతా దేవుని రాజ్యం గురించి ఉంది. కానీ ఈ రోజున మీ ముందుకు తీసుకొచ్చే వాక్యం ఏంటంటే, దాని నిమిత్తమై ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆలోచింప చేయాలి. ఏంటి యేసు ప్రభు అంతగా ఆయన దాని గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి, చనిపోయి తిరిగినప్పుడు కూడా 40 డేస్ ఎందుకు చెప్పాలి వాళ్ళ శిష్యులతో, తర్వాత అపోస్తలుడైన పౌలు ధైర్యంగా ఎందుకు దీని గురించి ఫైట్ చేయాలని మీలో ఆలోచన కలగాలి. ఆ ఆలోచన కలిగే విధంగా వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. అయితే ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి నేను చెప్తున్నాను. అయితే దీని యొక్క వాల్యూస్, యేసు ప్రభు దీని గురించి అనేకమైన ఉపమానాలు చెప్పడం మనం చూస్తున్నాం, మత్తయి సువార్తలో మనం చూస్తాం. అయితే ఒక ఉపమానం మాత్రం శిష్యులు బాగా ఇబ్బంది పెట్టింది. ఆ ఉపమానం ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగేశారు, తండ్రి ఏంటి నువ్వు అందరితో ఉపమానంతో మాట్లాడుతున్నావు, ఇది మాకు అర్థం కాల, దాని గురించి మీరు చెప్తారా అన్నప్పుడు యేసు ప్రభు క్లుప్తంగా వాళ్ళకి చెప్తున్నాడు. అది ఒకసారి చూద్దాం, దాని వాల్యూస్ ఏంటో చూద్దాం. కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి వాల్యూస్ ఏంటి ఇదేమో నేర్చుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం.
తర్వాత శిష్యులు వచ్చి ఒకసారి థ్యాంక్ యూ. అయితే శిష్యులు వచ్చారు. ఉపమానం ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నాం అన్నప్పుడు ఆయన అంటున్నాడు, పరలోక రాజ్యం యొక్క మర్మములు. అంటే ఇంగ్లీష్లో ఒకసారి ఇంగ్లీష్లో డిస్ప్లే చేయగలరా? NIV ఒకసారి ఇంగ్లీష్లో చూస్తే దాన్ని మొత్తం బ్యూటిఫుల్గా ఉంటుంది, అది మనకు బాగా అర్థమవుతుంది. Jesus replied, because the knowledge of the secrets of the kingdom of heaven has been given to you only, but not to them. ఎవరు do them? Multitude. గుంపుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వలేదు, బట్ ఓన్లీ గివెన్ టు యూ. ఏంటిది? ద నాలెడ్జ్ ఆఫ్ ద సీక్రెట్స్ ఆఫ్ ద కింగ్డమ్. కింగ్డమ్ యొక్క సీక్రెట్స్ నాలెడ్జ్ అంట ఎవరికి ఇవ్వబడి అంట? యేసు ప్రభుని వెంబడించే వాళ్ళకి ఇవ్వబడి అంట. ఏదైనా నీవు నేను వెంబడిస్తే ఆ సీక్రెట్స్ తెలుసుకుంటాకి దేవుడు ఆ నాలెడ్జ్ మనకిస్తున్నాడు. ఒక భార్య ఓ భర్త సీక్రెట్స్ తెలిసిందనుకోండి, కంట్రోల్ చేసేస్తుంది. ఒక భర్త భార్య సీక్రెట్స్ తెలిసిందనుకోండి, కంట్రోల్ చేస్తుంది. ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడు సీక్రెట్స్ తెలిసింది అనుకోండి, కంట్రోల్ చేస్తుంది. ఒక రాజ్యం యొక్క సీక్రెట్స్ తెలిసిన కంట్రోల్ చేస్తుంది. ఒక దేశం ఇంకో దేశం సీక్రెట్స్ తెలిసింది అనుకోండి, కంట్రోల్ చేసేస్తుంది. అవునా కదా? ఎంత ఇంపార్టెంట్ అది. సో గాడ్ ఈస్ గివింగ్ ద సీక్రెట్స్, ద నాలెడ్జ్ ఆఫ్ ద సీక్రెట్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఎంత బ్లెస్డ్ పీపుల్ అండి మనం. దేవుని రాజ్యం యొక్క సీక్రెట్స్ అది విన్నప్పుడు, అది చదువుతున్నప్పుడు నాలో అసలు ఏంటి, మనం ఎన్ని సంవత్సరాలు దేవుని నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకోలేకపోయాం, ఎందుకు మనం వెళ్ళలేకపోయామని నేను చాలా చాలా బాధపడేవాడిని. సీక్రెట్స్ అంటే చాలా చిన్న విషయం కాదు, ఆ పర్సన్ కంట్రోల్గా మన చేతుల్లో పెట్టేసుకోవచ్చు. అలాంటిది దేవుని యొక్క రాజ్యం యొక్క సీక్రెట్స్ అంటే దేవుని శక్తిని మనం కంప్లీట్గా పొందుకునే అవకాశం మనది. దేవుని యొక్క గ్లోరీ కంప్లీట్ పొందుకునే అవకాశం మనకిచ్చాడు దేవుడు. ఆయన్ని ప్రతిదినము ఎదుగుదల, ప్రతిదినం ఆయన్ని తెలుసుకోవటం అంటే, ఆయన రాజ్యం గురించి తెలుసుకోవటం అంటే, రాజ్యంలో ఎన్ని ఉంటాయో తెలుసండి. ఈవెన్ ఒక స్టేట్లో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయో మనకు తెలియదు, కానీ దేవుని రాజ్యంలో ఎన్ని ఉంటాయో మన అంతులో. బకింగ్హామ్ ప్యాలెస్ వెళ్ళినప్పుడు పెద్దగా ఉంది, బయట నుంచే మనం లోపలికి వెళ్ళాం, కానీ లోపలికి వెళ్తే ఎన్ని రూమ్స్ ఉంటాయి తెలుసా ఒక రాణికి? అందులో ఏ రూమ్ ఏంటో మనకు తెలియదు. అలాంటిది దేవుని రాజ్యంలో ఆయన్ని చూసినప్పుడు ఎన్ని సంపదలు ఎన్ని ఉంటే అన్నిటిని పొందుకోవటం అంటే ఆ సీక్రెట్స్ మనకు తెలియాలి. ఎప్పుడైతే ఆ సీక్రెట్స్ మనకు తెలిసినాయో అప్పుడు మనం దేవుని యొక్క శక్తిని పొందుకునే వాళ్ళంగా ఏదైనా అంటాం. దట్స్ వాట్ ఈ రోజున మీకు ఒక ప్రశ్నలాగా ఉండాలి. మీరు ఆలోచించాలి, ఆ సీక్రెట్స్ పొందుకోవాలి అంటే మీరు ఇంటికి వెళ్ళాలి. దాని తర్వాత భాగాన్ని మనం చదువుకున్నప్పుడు అసలు ఎంత తేటగా యేసు ప్రభు, ఇవన్నీ నేను చెప్తున్న మాటలు కాదండి, దయచేసి మీరు వినండి. ఇది యేసు ప్రభు తన శిష్యులతో తన మాటలతో ఆయన చెప్తున్న మాటలు. అయితే నెక్స్ట్ వచనాన్ని మనం చూద్దాం. నెక్స్ట్ వచనం సీక్రెట్స్ గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ 12వ వచనం చదువుతారా? కలిగిన వారికే ఇవ్వబడును, వానికి సముద్రి కలుగును. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. కలిగిన వారికి ఏంటంటే ఏం కలిగిన వారికి? ద నాలెడ్జ్ ఆఫ్ ద సీక్రెట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఏదైతే నువ్వు ఆ యొక్క నీ హృదయంలో కలిగి ఉందో, వినాలని ఆశ కలిగి ఉందో, దాని గురించి నేర్చుకోవాలని ఆశ కలిగి ఉందో, దాని సీక్రెట్స్ని పొందుకోవాలని ఆశ ఎప్పుడైతే మనలో కలుగుతుందో వాళ్ళకి ఏమవుద్దంట? వాళ్ళని ఏమంటున్నాడంటే సమృద్ధిగా ఇస్తానంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? వాళ్ళకి సమృద్ధిగా కలుగును. ఎప్పుడైనా మీరు వీడియో గేమ్ చూసారండి? వీడియో గేమ్లో ఒక లెవెల్ అయిపోయినప్పుడు ఆ లెవెల్ కంప్లీట్ చేస్తేనే ఇంకో లెవెల్ ఓపెన్ అవుతుంది, అవునా కాదా? దేవునిలో కూడా అంతే. ఈ సీక్రెట్స్ అన్నీ ఒక్కసారి ఇవ్వడం. ఒక సీక్రెట్ ఇచ్చాడు అనుకోండి, అది ఓపెన్ చేసి అది పొందగానే
అక్కడికి వెళ్ళంగానే ఇంకో సీక్రెట్ ఓపెన్ అవుతుంది. ఒక్కసారి అన్ని సీక్రెట్లు ఇచ్చాడు కొన్ని మనం ఉండం, మనం చచ్చిపోతాం. ఎందుకంటే అది భరించే ఆ విశ్వాసం మనలో ఉండాలి. అది దాన్ని కంట్రోల్ చేసుకుని దాన్ని ఫాలో అయ్యే ఎబిలిటీ మనకు ఉండాలి, నాలెడ్జ్ మనకు ఉండాలి, శక్తి మనకు ఉండాలి, ధైర్యం మనకు ఉండాలి. అలాంటి పొందుకోవాలంటే వన్ బై వన్ హీ విల్ రివీల్ టు అస్, వన్ బై వన్. అది పొందుకోవాలంటే అదేమంటున్నాడంటే దీని నిమిత్తమే ఎవరైతే కలిగి ఉన్న వారికి సమృద్ధిగా ఇస్తా అంటున్నాడు. అయితే నెక్స్ట్ వచనం, వాని లేని వారికి కలిగినదు వాని యొద్ద నుండి తీసివేస్తాడంట. దేవుని వాక్యం నాకు అన్నీ తెలుసు అని చెప్పి కామ్గా కూర్చొని చెప్పేది వినకోకుండా ఉంటారు చూసావా, వాళ్ళే వీళ్ళు. నాకు అన్నీ తెలుసు, వీళ్ళు చెప్పేది నాకు అన్నీ తెలుసు అని అనుకొని ఉంటారు కదా. వాళ్ళ దగ్గర ఉన్న వాక్యం కూడా దేవుడు తీసేస్తాడంట. ఎవరో కాదు, దేవుడే తీసేస్తాడు దీన్ని. దయచేసి గమనించాలి. మనం సంఘానికి వస్తున్నప్పుడు దేవుని వాక్యం ఎంత ప్రేమగా, ఎంత మరి స్ఫూర్తితో, ఎంత దేవుని యొక్క ఆత్మతో చెప్తున్నప్పుడు దాన్ని అండర్స్టాండింగ్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి మనలో ఉంది. అది చేసుకున్నప్పుడు బ్లెస్సింగ్స్ ఎవరు పొందుకుంటున్నారంటే మీరే పొందుకుంటారు, ప్రీచర్ కాదు. ప్రీచర్ ఆల్రెడీ పొందుకుంటున్నాడు. ఎవరైతే చెప్తారో వాళ్ళు ఆల్రెడీ పొందుకుంటున్నారు. విని దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు మీరే పొందుకునేది. అయితే వాళ్ళ యొద్ద నుండి తీసేయబడును, వాళ్ళు మరియు చూచుచుండి చూడరు, వినుచుండి వినరు, గ్రహింపరు. వాళ్ళు జస్ట్ వాళ్ళన్నీ అట్లా రిలాక్స్ అయ్యి ఉంటారు అంతే, అలా కూర్చొని ఉంటారు అంతే. వచ్చామా అటెండెన్స్ చేసుకుని వెళ్ళిపోయామన్న వాళ్ళుగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే దేవుని వాక్యం వాళ్ళ నుంచి తీసివేయబడుతుంది. అయితే మనం చూసినప్పుడు 16వ వచనం ఒకసారి చదువుదాం. అయితే మీ కనులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి. ఈ రోజున మనం అందరం ధన్యులా కాదా? ధన్యులు అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెబుదాం. దేవుని స్తోత్రం. మనం ఈ దినము యేసు ప్రభుని మనం చూస్తున్నాం, ఆయన రాజ్యాన్ని చూస్తున్నాం, ఆయన మాటలు వింటున్నాం, ఆయన వాక్యాలు బోధించిన వాక్యాలన్నీ విని నడుచుకుంటున్నాం. మనం ఎంత ధన్యులు. మనం అనుకుంటున్నాం కదా, మోషే లేదంటే దావీదు లేదంటే ప్రవక్తలు దానియేలు మరి శామ్యూయేలు, వీళ్ళందరూ ప్రవక్తలు ఉన్నారు కదా. వాళ్ళ ప్రవక్తలు ఎంత ధన్యులండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వాళ్ళ విశ్వాసం గురించి దేవుడు ఎంతగానో గొప్పగా వర్ణించాడు. వాళ్ళు విశ్వాసంలో నమ్మకస్తులైన మోషేకి చెప్పాడు, లేదంటే అబ్రహాములో మన ఇల్లంతటిలో మరి చెప్పాడు మోషేని. ఇంకా అబ్రహాంని దీవించాడు, ఆయన విశ్వాసకు మరి పాత్రుడు, మరి పితయ్య ఉన్నాడు, ఆయన ద్వారా మనం అందరూ వచ్చినాం కదా. అనేక మంది ప్రవక్తలు చూసినట్లయితే వాళ్ళందరూ దేవుని చేత ఆస్వాదించబడిన వారు, దేవునిలో విశ్వాసంలో వీరులాళ్ళు. 11వ అధ్యాయంలో ఉంటుంది హెబ్రీయులు. చూసినప్పుడు కింద వచ్చిన నేను చదువుతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళ యొక్క ఆశీర్వాదం కన్నా మనల్నంట కొంచెం అధికంగా ఆశీర్వదించాడంట. అది చదువుతున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఏంటి మనం ప్రవక్తలు వీళ్ళందరూ అంత పెద్ద దేవుని సేవకులాళ్ళు, దేవుని చేత నడవబడిన వాళ్ళు, దేవుని ఆత్మ చేత నడవబడిన వాళ్ళు అనేసి చూస్తున్నప్పుడు, కానీ దేవుడు అంటున్నాడు కదా, మీ కన్నులు చాలా బ్లెస్డ్ ఐస్ మీ అని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చిన మనం చదువుకుందాం. 17వ వచనం చదువుతారా ఎవరైనా? 17. అనేక ప్రవక్తులను నీతిమంతులను మీరు చూసి వాటిని చూడకపోయిరాళ్ళు. ఇంగ్లీష్లో డిస్ప్లే చేస్తా, ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది ఇది. వీరు విను వాటిని వినకపోయిరి, మీతో నిశ్చయంగా చెప్తున్నారు. వాళ్ళు ఈ మాటలంట, దేవుని రాజ్యం గురించిన మాటలంట వినటానికి ఎంతో వాళ్ళు వేచి ఉన్నారంట. వాళ్ళ కన్నులు కానీ వాళ్ళ చెవులు కానీ ఏమనుంది ఇంగ్లీష్లో చదువుతారా? 13:17 Yeah. They longed to see what you have seen today. వాళ్ళు వేచి ఉన్నారంట, వాళ్ళకి దక్కలేదు అది. ఈ రోజున ఆ దేవుని యొక్క రాజ్యం యొక్క సీక్రెట్స్ తెలుసుకుంటానికి నీకు నాకు దేవుడు అదృష్టాన్ని కలిగించాడు, అంటే బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. అది తెలుసుకోలేకపోవటం కూడా
మనం చాలా ఏమంటారంటే అభాగ్యం అని చెప్తారు. మనం తెలుసుకోవాలి దేవుని రాజ్యం యొక్క విషయాలు మనం తెలుసుకున్నప్పుడే. మరి వాళ్ళైతే ప్రవక్తలైతే వాళ్ళు ఎంతగానో వేచి ఉన్నారంట. మోషే కానీ నీతిమంతులు ప్రవక్తలు ఇద్దరు. నీతిమంతులు ఎవరు? బైబిల్ గ్రంథంలో నీతిమంతులు ఎవరండి? అబ్రహాం నీతిమంతుడు, ఇంకా నోవాహు, తర్వాత యోబు, వీళ్ళందరూ వాళ్ళు ప్రవక్తలు. వీళ్ళందరూ ఈ విషయం గురించి, దేవుని రాజ్యం గురించి వేచి ఉన్న వాళ్ళు పొందుకోలేరు, చూడాలన్నా చూసుకోలేరు. కానీ ఈ దినము నీవు నేను అదృష్టములుగా, అంటే దేవుని కృపను పొందుకున్నాం. మనం ఆయన యొక్క కృపను పొందుకొని ఆయన గురించి, ఆయన రాజ్యం గురించి తెలుసుకోవాలని మనం ఆశపడుతున్నాడు దేవుడు. అయితే నెక్స్ట్ వచ్చిన 18 నుంచి చూసుకుందాం మనం. అయితే తర్వాత ఆయన ఉపమానం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు శిశువులకి. ఇప్పుడు దాకా మనం చూసాం ఆ ఉపమానం ఏంటని శిశువులు అడిగినప్పుడు ఆ ఉపమానం గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒకసారి తీసు. విత్తువాని గురించిన ఉపమాన భావము వినుడని యేసుక్రీస్తు చెప్తున్నాడు. అయితే ఎవడైనను, ఆయన చెప్తున్న మాట, యేసు ప్రభు చెప్తున్న మాట, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు, మీలో నేను ఎవరైనా సరే రాజ్యం గూర్చిన వాక్యము విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తిన దాన్ని ఎత్తుకొని పోవను. దయచేసి గమనించండి, మీరు గనక విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత చదివి దాన్ని అర్థం చేసుకోలేకపోతే, ఈ దినము ఏ వాక్యం అంటలేదు కానీ ఆయన ఏమంటున్నాడంటే రాజ్యమును గూర్చిన వాక్యం అని స్పష్టంగా చెప్తున్నాడు. నా వాక్యం అని చెప్పట్లా, దేవుని రాజ్యం గురించిన వాక్యము వినియు గ్రహింపక. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ అనేది అండర్లైన్ చేసుకోండి దయచేసి. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఏమవుతుందంట? దుష్టుడు అంటే ఎవరు? సాతాన్ హిమ్సెల్ఫ్. దురాత్మలు ఎన్నో ఉంటాయి సాతాన్ అండర్ కింద ఎన్నో దురాత్మలు పనిచేస్తాయి. కానీ దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు మాత్రం సాతానే తన స్వగా వచ్చి హిమ్సెల్ఫ్ హీ విల్ కమ్ అంట. ఆయనే వచ్చి నీ హృదయంలో విత్తబడిన విత్తనం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలోంచి ఎలా తీసేసుకుని వెళ్ళిపోతాడంట. ఎప్పుడు? అర్థం చేసుకున్నప్పుడు. వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే అది నీ హృదయంలోంచి తీసివేయబడుతుంది. ఎవరు? దుష్టుడు. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, యేసు ప్రభు పలుకుతున్న మాటలు. ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి హృదయంలోంచి విత్తిన దాన్ని ఎత్తుకొని పోవును. వీళ్ళే త్రోవ పక్కన విత్తిన వాళ్ళు వీళ్ళే. 4 types ఆఫ్ విత్తనాలు దేవుడు చెప్తాడు. ఆ ఉపమానం ఏంటంటే 4 types ఉంటాయి. ఒకళ్ళేమో త్రోవ పక్కన పడినవాళ్ళు, రెండో వాళ్ళేమో రాతి మీద పడినవాళ్ళు, 3వ టైపు ముళ్ళ పొదలో పడిన వాళ్ళు, 4వ వాళ్ళు మంచి నేల మీద పడినవాళ్ళు. ఐ హోప్ మనం అందరం ఈ 4వ టైప్కి చెందిన వారుగా అని దేవుడు ఎంతో, మరి దేవుని కృప మన మీద ఉందని నమ్ముచున్నాను. ఎందుకంటే ఈ 3 types మనం చూసినప్పుడు ఫస్ట్ టైపులు ఏంటంటే వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోరంట. వాళ్ళు వింటారు, సంఘానికి వస్తారు. సాతాను ఏంటో తెలుసండి, మీరు చర్చికి రావటం దానికి ఇబ్బంది లేదు, దేవుని వాక్యం వినటం ఇబ్బంది లేదు. కానీ విన్న వాక్యాన్ని అర్థం చేసుకుంటాం మొదలెట్టావా, దానికి ప్రాబ్లం. ఎందుకంటే ఏమంటున్నాడంటే వాళ్ళు వింటారని ఉంది. యేసుప్రభు చెబుతున్నాడు, వాళ్ళు విని, అంటే వాళ్ళు వాక్యాన్ని విన్నారు కానీ గ్రహింపకుండా ఉండిన ఎడల, ఒకవేళ సాతాను అటాక్ ఎప్పుడు ఉంటుందో తెలుసండి, విన్న వాక్యానికి అండర్స్టాండింగ్కి గ్యాప్ ఉంటుంది. విన్న వాక్యానికి అండర్స్టాండింగ్కి చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లోనే తీసుకెళ్ళిపోద్ది. ఆ గ్యాప్లోనే నీ వాక్యాన్ని తీసుకెళ్ళిపోద్ది. ఎప్పుడైతే విన్నప్పుడే మన మైండ్ కానీ మన ఆలోచన కానీ మనం క్యాచ్ చేసే విధంగా, వాక్యాన్ని ఇమ్మీడియట్గా అర్థం చేసుకునే విధంగా ఉన్నట్లయితే వి ఆర్ బ్లెస్డ్. ఎప్పుడైతే మనం గ్యాప్ ఇస్తా, విన్న వాక్యాన్ని తర్వాత చూసుకుందాంలే,
నెక్స్ట్ వీక్ చూసుకుందాంలే, నెక్స్ట్ వారం వచ్చినప్పుడు చూసుకుందాంలే, టైం దొరికినప్పుడు మనం విందాంలే, దీన్ని రిఫర్ చేసుకుందాంలే. ఈ దేవునిలో ఉన్నప్పుడు ప్రతి దినము చెప్పబడిన వాక్యాన్ని మనం వెళ్ళి ధ్యానం చేసుకోవాలి, ప్రతి దినము రిఫర్ చేసుకోవాలి. దేవుడు ఈ దినం ఏం మాట్లాడాడు, నా జీవితంలో ఏం చేసుకోవాలి, ఆ వాక్యం ద్వారా నా జీవితంలో ఏమైనా సరి చేసుకోవాలా, ఆ వాక్యం నన్ను బలపరుస్తుందా లేదా, ఆ వాక్యం నన్ను నడిపిస్తుందా లేదా, నా కుటుంబం నడిపిస్తుందా లేదా, ఇంటికి వెళ్ళి మనం సరి చేసుకునే బాధ్యత నీకు నాకు ప్రతి ఒక్కరికి ఉంది. ఒకవేళ అది చేసుకోకుండా మనం వదిలేసామా, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అది వచ్చి తీసుకెళ్ళిపోతుంది. బీ కేర్ఫుల్. వాళ్ళు అంటున్నారు, వాళ్ళు త్రోవ పక్కన పడవేసిన వాళ్ళు ద ఫస్ట్ టైప్. ద సెకండ్ టైప్ చూద్దాం మనం. వాళ్ళు రాతి నేల మీద పడేసిన విత్తనాలంట. వాళ్ళు సంతోషంగా అంగీకరించి వాళ్ళు, అయితే వేరు లేనందున వాళ్ళు కొంతకాలం నిలిచి వాక్యము నిమిత్తము శ్రమలైనను హింసలైనను కలగగానే అభ్యంతరపడను. చాలామంది వాక్యం వినగానే చాలా ఎక్సైటెడ్ అయిపోతాడు. బా, దేవుడు నా కోసం ఎంత చేశాడా, సిలువలో మరణించాడా, ఓ నా కొరకు పుట్టాడా, నా కొరకు బలయ్యాడా, నేను బాప్తిసం తీసుకుంటా, లేదంటే దేవుని వాక్యం చేస్తా, దేవుని పరిచయం చేస్తా, దేవుల్లో నడిపిస్తా, దేవుల్లో ఉంటా, మీ అంటే ఉంటా బ్రదర్, మీతోనే ఉంటాను బ్రదర్ అని పాస్టర్ గారితో కానీ, లేదా సంఘంలో కానీ, లేదంటే సంఘంలో కానీ, సంఘ కుటుంబంలో కానీ ఎంతో వరకు మనం ఎంతో ఎక్సైట్ అయిపోతాం. ఆ స్టార్టింగ్లో, ఆ ఎక్సైట్మెంట్ స్టార్టింగ్లో చాలా ఉంటుంది. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అటు స్టార్టింగ్లో ఎన్నో కంపెనీలు స్టార్ట్ చేస్తాడు, కానీ స్టార్టింగ్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళని పిలుస్తాడు, లేదంటే పెద్ద గ్రాండ్గా ఓపెన్ చేస్తాడు, అని చేస్తాడు. ఎండింగ్ మాత్రం వర్స్ట్గా ఉంటుంది. ఎండింగే ఉండదు, అసలు ఆ ప్రాసెసే ఉండదు. స్టార్టింగ్ కొంతకాలమే ఆర్భాటంగా ఉంటుంది. మనం కూడా చాలామంది ఆ టైపు స్టార్టింగ్లో చాలా ఉత్సాహంగా ఉంటుంది, కానీ శ్రమలు వస్తాయి, శ్రమలును హింసలు వస్తాయంట. యేసు ప్రభు చెప్తున్నాడు, శ్రమలు వచ్చిన వాళ్ళు ఏమంటారంటే, నువ్వు పాపం చేసావు, నువ్వు అందుకే నీకు దేవుడు ఇచ్చాడు. దేవుడు అట్లా అంటలా. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని వాక్యం వెళ్తున్నప్పుడు నీకు శ్రమలు హింసలు వస్తాయి, దాన్ని భరించే వాళ్ళగా ఉన్నాడే ఫలిస్తాడు. దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు అనుకో, ఏమవుద్ది, నువ్వు సెకండ్ టైప్ 2. ఆయన 4 టైప్స్ గురించి ఆయనే చెప్తున్నాడు. దేవుని రాజ్యములు అంట 4 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారంట. మనం ఏ టైప్లో ఉన్నాం ఈ దినం? రెండో టైప్. మూడో టైప్ చూద్దాం. మూడో టైప్ అంటే ముళ్ళ పొదల్లో విత్తిబడినవాడు, వాక్యం వినువాడే కానీ మరి ధనమోహము ఆ వాక్యమును అణిచివేయనంట. చాలామంది మూడో టైప్ ఉంటారు. సో వాళ్ళు మరి సిరి సంపదలు దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తారు. వాళ్ళు సంఘంలో ఉండాలి, అట్లాగే బయట కూడా ఎదగాలి. 2 టైప్స్. ఏదంటే సంఘంలో ఎదగాలి, బయట ఫైనాన్షియల్ కూడా ఎదగాలి. ఎందుకంటే డబ్బు ఇంపార్టెంట్, డబ్బే ఈ లోకంలో. ఎస్, డబ్బు ఇంపార్టెంటే, కాదంటలేదు. కానీ ప్రయారిటీ దేనికి ఇస్తున్నాం మనం? దేవుడికి ఇస్తున్నావా, డబ్బుకి ఇస్తున్నావా? డబ్బే జీవితం అనుకుంటే దేవుడు ఏమంటున్నాడంటే, ధనం ఉండకూడదని అంటలా, ఆపేక్ష అంటే ఆశపడతాం మనం. ప్రతి దానిలో, ప్రతి మూమెంట్లో, ప్రతి దానిలోనూ మనం డబ్బు ఎతుకుతాం. అది దేవునిలో మాట్లాడు, ఫ్యామిలీలో మాట్లాడు, పర్సనల్గా మాట్లాడు, ఏ విషయమైనా మాట్లాడు, అందులో ధనం ఇంక్లూడెడ్ ఉంటుంది. వాళ్ళు 3rd టైప్. ఎప్పుడైతే ఉన్నారో ఆ 3rd టైపు, వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ క్రియలు వాళ్ళనే అణిచివేస్తుంది. దేవుడు అణచడు. వాళ్ళు ఏదో ధనాపేక్ష ఉంటుందో తెలుసా, ఆ విత్తనాన్ని, ఆ ముళ్ళ పొదలే దాన్ని అణిచివేస్తుంది, ఎదగనివ్వదు, పైకి ఎదగనివ్వదు. మొక్క రాదు, ఆ మొక్కగానే ఉండిపోద్ది. కొమ్మలు పెరిగినప్పుడు ఆ ముళ్ళ పొదలు పైకి రానివ్వు. ఆ ముళ్ళ పొదలు ఏంటంటే వాళ్ళకున్న ఆశలు, అత్యాశలు. అది 3వ టైప్. మనం ఏ టైప్లో ఉన్నాం ఈ దినము? 4వ టైప్ మనం చూద్దాం. 4వ టైప్ ఏంటంటే, మంచి నేలను విత్తబడిన వారు, వాక్యము విని గ్రహించువాడు, అట్టివాడు సఫలులై ఒకడు 100 30 మరి ఆస్వాదించబడిన. దేవుడు మనమందరం అదే నేల మీద ఉండాలని దేవునికి ప్రార్థన. మంచి నేల, దేవుని వాక్యం. ఈ వారం దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? ఈ వర్షిప్లో దేవుడితో ఎలా సన్నిధి నేను అనుభవించాలి? పాటలు పాడుతున్నప్పుడు దేవుని సన్నిధి ఎలా అనుభవించాలి? దేవుని వాక్యం ఈ దినం వినాలంటే ప్రిపేర్డ్గా ఉండాలి. సీడ్ పడుతున్నప్పుడు క్యాచ్ చేసేటట్టుగా ఉండాలి. ఆ మంచి నేల ఎప్పుడంటే సీడ్ కోసం వెయిట్ చేస్తుందంట, వాక్యం కోసం వెయిట్ చేస్తుందంట. ఆ నేల మన హృదయం ప్రిపేర్డ్గా ఉండాలి దేవుని కొరకు. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు హృదయంలో వెళ్ళి ఎటువంటి ముళ్ళకాంతలు లేకుండా, మరి హింసలు ఏదొచ్చినా సరే భరించే విధంగా ముందుకు వెళ్ళగలిగితే, మంచి నేల మీద మన విత్తనం పడితే, వాక్యం ఏంటంటే మొక్క
ఫలిస్తుందంట, నూరంతలుగా ఫలిస్తుంది. మనమందరూ దేవుని సన్నిధిలో దేవునిలో ఉన్నప్పుడు ఫలించే వారంగా, నూరంతలుగా, ముప్పదంతులుగా ఫలించే వారంగా ఉండాలని 4 టైప్గా దేవుడు చెప్తున్నాడు. మీకు మాత్రమే ఆ నాలెడ్జ్ ఇచ్చాం. దేవుని రాజ్యం గురించిన నాలెడ్జ్ మీకే ఇవ్వబడింది. ఎప్పుడైతే ఆ సీక్రెట్స్ మనకు తెలిసినాయో మనం ఫలించే వారంగా మనం ఉంటాం. ఆయన్ని నూరంతులుగా ఆయన సంఘంలో ఫలించే వారంగా మనం ఉంటాం. అయితే దీనికి అన్నిటికీ ఒక కీ ఏంటో తెలుసండి. వి షుడ్ అండర్స్టాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యం విన్నప్పుడు అర్థం చేసుకోలేకపోతే కనుక మనం అన్ని 3 టైపుల్లో ఏదో ఒక టైపుగా ఉండిపోతాం. ఎప్పుడైతే అండర్స్టాండింగ్ చేసుకుంటామో దేవుని రాజ్యం గురించి, ఆయన సీక్రెట్స్ గురించి, ఆయన యొక్క కృపను గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో డెఫినెట్గా దేవుడు మమ్మల్ని ఆశ్రయించే ఉన్నాడు. అయితే నథింగ్ ఈజ్ యువర్స్ అంటిల్ యూ అండర్స్టాండ్. నథింగ్ ఈజ్ యువర్స్ అంటిల్ యూ అండర్స్టాండ్. అయితే ఈ రోజుల్లో మనం జీవిస్తున్నప్పుడు మన ప్రయారిటీ ఏంటి? మన జీవితంలో అన్నీ ఉంటాం, మనం చూసుకుంటాం అన్ని ప్రయారిటీ, జాబ్ కానీ ఫ్యామిలీ కానీ అన్ని. దేవుడు ప్రయారిటీ గురించి అడిగినప్పుడు ఏమో బ్రదర్ నాకు తెలియదు దేవుడి చిత్తం ఏంటి మన జీవితంలో అనుకుంటాం. కానీ యేసు ప్రభు స్పష్టంగా చెప్పిన ఆయన ప్రయారిటీ ఒక మాట తెలుసుకుందాం. త్వరగా ముగిస్తే టైం అయిపోయింది. ఓకే. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం, దేవుడు యేసు ప్రభు చెప్పాడు, ఇది నా ప్రయారిటీ, మీ పట్ల నా ప్రయారిటీ. ఈ దినం మనం ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా తీసుకోవాలి. దిస్ ఇస్ ద ప్రయారిటీ. యేసు ప్రభు యొక్క ప్రయారిటీ అది. 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ గ్రహించును. దానికంటే ముందు ఒక వచనం ఉంటుంది, చదువుదాం. 22వ వచనం అనుకుంటా. 22 కాదు, మీరు వచనం ఏంటంటే మీకేం కావాలో దేవుడు ఇస్తాడు. మనం దానికి ముందు వచనం ఉంటుంది, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరిస్తామని మనుషులమైన మనం ఈ లోకానుసారంగా ఆలోచిస్తాం. రైట్. యేసుప్రభు అంటున్నాడు, యూఆర్ రైట్, ఆలోచిస్తావు, నో ప్రాబ్లం. అది అన్నీ దేవుడు నా తండ్రికి తెలుసు, ఇస్తాడు మీకు. ఎప్పుడు? మొదట 33 మొదట ఏం చేయాలంటే సీక్ మై కింగ్డమ్ ఫస్ట్. సీక్ మై కింగ్డమ్ ఫస్ట్. మనం మొదట ఎప్పుడైతే ఈ పని చేస్తామో, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అన్నీ నా తండ్రికి తెలుసు. ఆకాశ పక్షులకి ఆయన అన్నీ చేస్తున్నాడు. అంతకన్నా శ్రేష్టం మనం కాదా? ఈ దినం మనం శ్రేష్ఠులం కాదా? ఆయన బిడ్డలమైన మనం కాదా? యేసు ప్రభు ఈ రాజ్యంలో, మనం ఏదైతే రాజ్యం అనుకుంటున్నాం కదా, జస్ట్ సింపుల్ ఏంటంటే ఆయన రాజ్యంలో రాజు ఎవరండి? యేసు ప్రభు. ఆ రాజ్యంలో ఆయనే రాజు. ఆయన సింహాసనము అసలు నెవర్ ఎండింగ్, అని దానికి ఎండింగ్ లేదు అసలు, ఎల్లప్పుడు. హీ రెయిన్స్ ఫర్ ఎవర్. ఆయన బిడ్డలమైన, ఆయన అంగీకరించిన మనం ఏమవుతాం? ఆయన బిడ్డలం అవుతాం. ఆయన బిడ్డలు అయినప్పుడు రాజు బిడ్డలు ఏమవుతారు? రాయల్ ఫ్యామిలీ. ఆయన బిడ్డలం, రాజు బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనం ఏమవుతాం? రాయల్ ఫ్యామిలీ. సో ఆయనకి ఏమి ఇవ్వాలి, పిల్లలకి ఏమి ఇవ్వాలో ఆయనకి ఆయన ఆల్మోస్ట్ సప్లై వచ్చేస్తూనే ఉంటుంది. అది అడగని అవసరంలా. ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం ఎప్పుడైతే వెతుకుతామో సీక్ అనే దానికి గూగుల్లో వెతికినప్పుడు 4-5 వచనాలు ఉన్నాయి. టైం ఎంత ఉంది బ్రదర్? 5 మినిట్సా? 5 మినిట్స్ బ్రదర్? ఓకే, త్వరగా చెప్పేస్తాను. ఇంక 2-3 పేజీలు ఉంది కానీ, బట్ ఐ క్లోజ్ దిస్ వన్. సీక్ అన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఆయన ఏమన్నాడంటే ఇట్ ఈస్ మై కింగ్డమ్ అని అనలా, సీక్ మై కింగ్డమ్ అన్నాడు. ఫస్ట్ మై కింగ్డమ్ అని అనలా. వీ హ్యావ్ టు సీక్ హిస్ కింగ్డమ్. సీక్ అంటే వెతకాలి, వెతికితేనే అది దొరుకుద్ది. అది చూసినప్పుడు వెతకటం అంటే ఏంటంటే వీ హ్యావ్ టు స్టడీ. ఆయన రాజ్యం గురించి స్టడీ చేయాలి, ఆయన రాజ్యం గురించి మనం ఎక్స్ప్లోర్ చేయాలి, ఆయన రాజ్యం గురించి మనం అండర్స్టాండింగ్ చేసుకోవాలి, ఆయన రాజ్యం గురించి డిజైర్ కలిగి ఉండాలి. అప్పుడే మనం ఇవన్నీ పొందుకుంటాం. ఎప్పుడైతే ఆ సీక్రెట్స్ తెలుతాయో, ఎప్పుడైతే దాన్ని స్టడీ చేసుకుంటూ వెళ్తామో, అది వన్ బై వన్
ఓపెన్ అవుతుంది. సపోజ్ నాకు ఒక 10 bedrooms ఫ్లాట్ ఉందనుకుందాం. నేను మన సుమన్ బ్రదర్కి కీస్ ఇచ్చి నేను ఇండియా వెళ్ళిపోయా వాడుకోమని. కీస్ ఇచ్చాను, అన్ని రూములకి లాక్ వేసేసి గేట్కి కూడా లాక్ వేసి ఆయనకి ఇచ్చేసాను. ఇచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆ కీస్ తీసుకుని వెళ్తాడు నా ఇంటికి. ఉండాలి కదా, అన్న చూసుకోమన్నాడు, వారం రోజులకి వెళ్ళి వస్తాను అన్నాడు, చూసుకోవాలి. వెళ్ళినప్పుడు ఏ కీ ఏదో తెలియనప్పుడు ఏం చేస్తూ ఉంటాడు, సపోజ్ నేను 10 రూమ్లు అన్నాను కాబట్టి 10 కీలు ఎతకటం ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది. అదే పెద్ద ప్యాలెస్కి ఒక 100 కీలు ఉన్నాయి ఇచ్చాను అనుకోండి, ఏం చేస్తాడు, రోజంతా ఎతుకుతూనే ఉంటాడు అక్కడ కూర్చొని. రోజంతా అక్కడ ఎతుకుతూనే ఉంటావా? ఎందుకంటే అన్ని కీలు ఒకేలాగా ఉంటాయి, ఏ కీ దేనికో తెలియదు. సో అది ఏ కీ దేనికో తెలుసుకోవటమే మనం అది ఎతకాలి. we have to seek that one. అప్పుడు when you understand that key, then you go there and you will open it. లోపలికి వెళ్ళినప్పుడు మెయిన్ డోర్ ఓపెన్ చేసి కూర్చుంటే హాల్లోనే ఉంటాం. ఆ తర్వాత కిచెన్ ఉంది, ఆ తర్వాత బెడ్రూమ్స్ ఉన్నాయి, అవన్నీ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. దేవుని రాజ్యంలో కూడా ఆయన అంటాడు కదా, దేవుని రాజ్యం గురించిన కీస్ అని యేసుప్రభు అంటాడు. ఐ విల్ గివ్ ద కీస్ ఆఫ్ మై kingdom. When you open, it will be open in heaven. When you close it, it will be closed on earth. So heaven secrets తెలిసినప్పుడు you know the keys. When you open the keys here with your word, with your prayer, with your behavior, with your word, everything what God has given, when you open it, it will be open in the heaven. Today we should be like that. ఎప్పుడైతే సీక్రెట్స్ మనకు తెలిసినాయో, ఎప్పుడైతే దేవుని రాజ్యం గురించి మనం తెలుసుకున్నామో, వెతుకుతున్నామో, యు నో ద కీస్. వెన్ యు నో ద కీస్, యు విల్ ఓపెన్. వెన్ యు ఓపెన్, హెవెన్ విల్ బి ఓపెన్. ఆమేన్. సో ఎప్పుడైతే దేవుని రాజ్యం ఒక కింగ్ వచ్చి మనల్ని బ్లెస్ చేశాడు అనుకోండి, అసలు ఆ బ్లెస్సింగ్స్కి ఏమన్నా అద్దులు ఉంటాయా? వజ్రాలు. ఒక కింగ్ని ఇంకో కింగ్ని చూడటానికి ఎన్నో తీసుకుని వెళ్తారు కదా. దుబాయ్లో చూసాం, మన బైబిల్ గ్రంథంలో కూడా ఎస్తేర్ రాణి, ఒక రాణి, ఒక రాజు, గుర్తులేదు నాకు పేరు, షీబారాణి, ఇంకో రాజుని చూడటానికి అసలు మొత్తం ఆ రాజ్యంలో ఉన్నాయన్నీ తీసుకెళ్తాడు. సో దేవుడు రాజు అయి ఉన్నప్పుడు, మనల్ని ఆస్వాదించినప్పుడు, నో బడీ కెన్ స్టాప్ దట్ బ్లెస్సింగ్స్, నో వన్. బట్ వెన్ వీ అండర్స్టాండ్ హిస్ కింగ్డమ్, టుడే వీ షుడ్ బి దేర్ టు అండర్స్టాండ్ హిస్ కింగ్డమ్. అయితే ఆయన ఏమంటాడంటే, సీక్ మై కింగ్డమ్. ఎప్పుడైతే మనం వెతుకుతామో, మనం ఎతకాలి. ఎతుకుతాం అంటే వారానికి ఒక రోజు వచ్చి సండే చెప్పినప్పుడు కాదు, ఇంటిలో ప్రతి దినము మీ బిహేవియర్లో, నేచర్లో, మనం చేసే పనిలో, అన్నిట్లోనూ ఆయన రాజ్యం ఇంక్లూడ్ అయి ఉంది. మనం చేసే ప్రతి ఆలోచనలో అది దేవుని కృప ఉంటే ఫ్యూచర్లో వి విల్ ఎక్స్ప్లెయిన్. బట్ నౌ అది కృప. దేవుడు దినదినము మన ప్రతి ఒక్క దినములో దేవుని యొక్క రాజ్యం, దేవుని కృప మన మీద ఉంటుంది. అయితే మొదట అన్న మాటకి ఏంటంటే, మొదట అంటే ఫస్ట్ ఏంటంటే, ఆయన అన్నిటినీ పక్కన పెట్టి ద ఫస్ట్ వన్ ఏంటంటే, వి నీడ్ టు సీక్. మొదట అన్న దానికి అర్థం ఏంటండి? నేను మొదట అంటే ఏంటి? అన్నిటికన్నా మెయిన్, అబౌవ్ ఆల్ ప్రయారిటీ, నెంబర్ 1 ప్రయారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ సీక్ మై కింగ్డమ్ అండ్ మై రైచియస్నెస్. రైచియస్నెస్ అంటే రైట్ స్టాండింగ్ విత్ గవర్నమెంట్. మనం చూసినట్టయితే యెషయా పలికిన మాట అంటే, ఆయన శిశువు పుట్టెను, ఆయన భుజాల మీద రాజ్య భారం ఉండేను. ద గవర్నమెంట్ ఈజ్ ఆన్ షోల్డర్ అపాన్ జీసస్ క్రైస్ట్. వెన్ వీ అండర్స్టాండ్ హిస్ గవర్నమెంట్, వీ విల్ బి రైట్ స్టాండింగ్ విత్ హిస్ లాస్. అంటే ఒక సిగ్నల్కి మనం చెప్తాడు దాటొద్దని మనం చెప్తాడు. ఎప్పుడైతే దాటితే ఏమవుతాం అంటే, మనం ఏమవుతాం, మనం వైలేట్ చేసినట్టే ఆయన రూల్స్ని. ఎప్పుడైతే దేవుడు చెప్పాడు, ఆజ్ఞలు ఇచ్చాడు, నా ఆజ్ఞలు పాటించు, నేను రక్షిస్తాను అన్నప్పుడు, మనం ఆజ్ఞలు క్రాస్ చేసినప్పుడు ఏమవుతాం, మనం దేవుని యొక్క మరి కృప నుంచి తొలగిపోయే వాళ్ళంగా మనం ఉంటున్నాం. ఏమంటే మొదట అంటే ద ఫస్ట్ అన్నప్పుడు మన ఫస్ట్ ప్రయారిటీ, ద మొదట ప్రయారిటీ ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు ఏమవుద్దంట, ఆల్ ఏదైతే మనం రోజు అనుకుంటాం కదా, జాబ్ కావాలి, ఉద్యోగం కావాలి, తిండి కావాలి, నిద్ర కావాలి, ధరించుకునే బట్టలు కావాలి, అన్నీ విల్ బి యాడెడ్ టు యూ. అన్నీ ఇట్ విల్ ఫాలో, మనల్ని వెంబడిస్తాయి అంట. ఎప్పుడు? మన దేవుని రాజ్యాన్ని వెంబడించినప్పుడు. ఆయన వెతకొద్దని అంటలా,
ఆయన వెతకమంది మాత్రం రాజ్యాన్ని, కానీ ఎవ్రీథింగ్ విల్ ఫాలో. ఏంటిది? ఫుడ్, బట్టలు, అన్ని ఎంత మనకేం కావాలో అవన్నీ మన వెనకాల ఫాలో అవుతాయి అంట. ఎంత ఎంత బ్లెస్సింగ్స్ టుడే మనకి, ఎంత ధన్యత ఉన్నాం. వీఆర్ సంథింగ్ మిస్సింగ్. we need to seek his kingdom. we need to be receiving same what Jesus is teaching today. అయితే ఎప్పుడైతే ఆ సీక్రెట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో, 1 by 1 యాడ్ అవుతూ ఉంటాయంట. ఆ బ్లెస్సింగ్స్ యాడ్ అవుతూ ఉంటాయంట. యాడ్ అయినప్పుడు అసలు మిమ్మల్ని ఇక ఆ యొక్క రాజ్యంలో నువ్వు అసలు ఉన్న చాలాసార్లు బ్రదర్ కూడా చెప్పాడు, మనం 1000 years రూల్, యేసుప్రభు రూల్ చేస్తాడు ఇక్కడికి వచ్చిన తర్వాత, సెకండ్ కమింగ్ తర్వాత. అది పెద్ద చాప్టర్. వచ్చినప్పుడు ఆయన రాజులకు రాజే ఉన్నాడు. ఏ రాజులు? ఆ రాజులు మనమే ఈ దినం. హల్లెలూయా. మనం ఆ రాజులుగా ఉండాలి, మన మీద ఆయన రాజుగా ఉండాలి. ఆయనే రాజులకు రాజు. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన రాజులకు రాజై ఉన్నాడు. రాజులు మనం కూడా ఆ యొక్క 1000 సంవత్సరాల్లో ఉండాలి అంటే ఆయన రాజ్యంలో మనం ఉండాలి ఫస్ట్. ఎప్పుడైతే ఆయన రాజ్యంలో ఉంటామో, ఎతుకుతామో మొదటగా, సో ఇట్ విల్ బి యాడెడ్. సో మన సాతాను ఏం చేస్తుందంటే, సాతాను అబద్ధాలకి తండ్రి అయి ఉన్నాడు. అవునా కాదా? అది ఏం చేస్తుందంటే, పాజిటివ్ ఎప్పుడైతే మనకు వస్తుందో, ఊకో, ఈరోజు ఏం చదువుతో, ఈరోజు ఏం వింటావు, కూర్చో, మనల్ని నెగిటివ్ క్రియేట్ చేసుకోవద్దు. అది మన భార్య నుంచైనా, మన భర్త నుంచైనా, మన పిల్లల నుంచైనా, మన బంధువుల నుంచైనా, ఏదో విధంగా ఆ సాతాను మనల్ని మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే నా రాజ్య నిమిత్తం ఎవడైతే విని గ్రహిస్తాడో, గ్రహింపక ఉంటాడు, సాతాను వచ్చి తీసుకెళ్ళిపోద్ది. ఎప్పుడైతే దేవుని రాజ్యం, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎవరి ద్వారా మాట్లాడుతుందో. అపోస్తలుడైన పేతురు చూస్తే యేసు ప్రభు దగ్గరే ఉంటాడు, కానీ నిన్ను సిలువకి వెళ్ళనివ్వను తండ్రి అంటాడు. అప్పుడు ఏమంటాడు యేసు ప్రభు? సాతానా పక్కకు పో అంటాడు. జస్ట్ ఒక్క నిమిషమే. అంతకుముందే అంటాడు, నువ్వు దేవుడు అనుగ్రహిస్తేనే ఈ మాట అన్నావు, ఎందుకు? నువ్వు దేవుని కుమారుడివి, మెస్సయ్యవి అంటాడు. అన్నప్పుడు నువ్వు దేవుడు పలికితేనే ఈ మాట పలికి అన్నాడు. నెక్స్ట్ మాట ఏంటంటే, నువ్వు సాతానా బయటికి పో అంటాడు. సో మన మధ్యలో ఉన్నప్పుడు ఏదైతే నెగిటివ్గా మాట్లాడతామో, మనం దేవుని రాజ్యం పట్ల, దేవుని వాక్యం పట్ల ఏది నెగిటివ్ ఎవరు పలికినా అది సాతాను నుంచి వచ్చిందే. ఎందుకంటే అబద్ధాలు సాతాను నుంచే వస్తాయి. నేను మొన్న జస్ట్ ఫైనల్ వర్డ్ బ్రదర్, అయిపోయింది. నేను మొన్న బ్రదర్ భోజనం కోసం ఈస్టర్ నుంచి వస్తుంటే, టైం అయిపోతుంది, ప్రోగ్రామ్కి అయిపోతాం లేదా అని. అయితే జశ్వంత్కి చెప్పా, టైం అయిపోద్ది, రీచ్ అయిపోతామా లేదా. నాకు భయం వేస్తుంది, టైంకి వెళ్ళకపోతే 120 మంది వెయిట్ చేస్తున్నారు, ఫుడ్కి అందజేయగలమా అని జశ్వంత్ని అడిగినప్పుడు 3 సార్లు అడిగా జశ్వంత్ని. 3 సార్లు కూడా జశ్వంత్ అన్నాడు, అన్న వెళ్ళిపోతాం, నువ్వు తోలే అన్న, వెళ్ళిపోతాం అన్న, తోలే అన్న, వెళ్ళిపోతాం. ఒక్క నెగిటివ్ కూడా జశ్వంత్ నుంచి నేను వెళ్ళా. అంత ట్రాఫిక్ చూశాడు, అంత టైమింగ్ చూశాడు కాడ. నాకు అందులో అతనిలో నచ్చింది అదే. నేను వచ్చి కిరణ్తో చెప్పా, జశ్వంత్ని 3 సార్లు నేను టెస్ట్ చేశా, కానీ 3 సార్లు పాజిటివ్గానే పలికాడు. అవునన్నా, వెళ్ళలేమన్నా, కష్టం అన్నా, ఇప్పుడు ఏం చేద్దామన్నా అంటాడేమో అనుకున్నా, కానీ వెళ్ళిపోతామన్నా పద అని చెప్పి ఎంకరేజ్ చేశాడు. సో ఎప్పుడు కూడా మన జీవితంలో కూడా ఏ సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా, పాజిటివ్గా మనం ఉన్నప్పుడు దేవుడు మనకు తోడే ఉన్నాడు. మనం మొదట వెతకాల్సింది ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినట్లయితే సమస్తం మనకి ఇవ్వటానికి దేవుడు రెడీగా ఉన్నాడు. మరి ఆయన సీక్రెట్స్ని తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి గమనించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని వర్సెస్, ఈ 4 మత్తయి, మార్క్, లూక్, జాన్, ఈ సువార్తలు, ఈ కింగ్డమ్ అట్లా పెట్టుకొని ఈ 4 చదివినట్లయితే దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఆశ్రయిస్తాడు. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్.